తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ట్విస్ట్ నెలకొంది. ముందుగా ఢిల్లీ వెళ్తారని స్కెడ్యూల్ ఖరారైనప్పటికీ పర్యటన రద్దయింది. మరోసారి ఢిల్లీ రావాలంటూ అధిష్టానం నుంచి సీఎం రేవంత్ రెడ్డికి పిలుపొచ్చింది. దీంతో హస్తిన బయలుదేరి వెళ్లారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించనున్నారు. 4 ఎమ్మెల్సీ స్థానాలకు 20 మంది నేతలు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఒక్క ఎమ్మెల్సీ సీట్ను సిపిఐ కోరుతోంది. ఇవాళ రాత్రికి 4 ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేసే ఛాన్స్ ఉంది. రేపటితో ఎమ్మెల్సీ కోటా నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలతో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చర్చించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ నేతలతో భేటీ అవుతారని ముందుగా వెల్లడించడం జరిగింది. ఎమ్మెల్యే కోటాలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే పలువురు నేతల పోటీ నెలకొంది. ఒక్క ఎమ్మెల్సీ సీటు అడుగుతోంది ఇప్పటికే సిపిఐ. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో కొంతమంది కాంగ్రెస్ నేతలు మకాం వేసి ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు రావద్దని అధిష్టానం నుంచి ఆదేశాలు జారీ అయినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రస్తుతానికైతే రద్దయినట్టు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? మనం చూస్తున్నాం ఇవాళ షెడ్యూల్ అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యే కోటలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ప్రధానంగా రేపు నామినేషన్ సంబంధించి చివరి తేదీ. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. దాదాపు 20 మంది నేతలు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఏదైతే ఏఐసీసీ నేతలను కలిసి 4 అభ్యర్థులకు సంబంధించి తేల్చే అంశాలకు సంబంధించి ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా చివరి నిమిషంలో రద్దయింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఏదైతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా ఇప్పుడే వచ్చింది. ఏదైతే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కులగణనకు సంబంధించినటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపేటువంటి సభ జరుగుతున్న నేపథ్యంలో దీనికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. మనం చూస్తున్నాం, రేపు నామినేషన్లకు సంబంధించి చివరి తేదీ ఉన్నటువంటి సందర్భంలో చాలా మంది నేతలు, దాదాపు 20 మంది నేతలు అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి సాయంత్రం ఇవాళ వస్తుందని చెప్పేసి ఒక అంచనా వస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి టూరు రద్దయినట్టుగా తెలుస్తుంది. ఇలా ఇప్పుడు రద్దయింది. ఈ వారంలో ఏమైనా, అంటే వచ్చే వారంలో ఏమైనా మళ్ళీ ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు రండి అని మళ్ళీ ఏమైనా చెప్పడం జరిగిందా? ఇప్పటికి ఆల్రెడీ కొంతమంది సీనియర్ నేతలు ఢిల్లీలోనే ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం చూస్తున్నాం, ప్రధానంగా 4 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ పార్టీలో చాలా తీవ్రమైనటువంటి ప్రెజర్ అయితే ఉంది. ఏదైతే ప్రధానంగా వేం నరేందర్ రెడ్డి, విజయశాంతి, అలాగే విహెచ్, కుసుమ కుమార్ లాంటి సీనియర్ నేతలతో పాటు ఏదైతే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి జీవన్ రెడ్డి సైతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భంలో కేవలం కొత్తగూడెం సీటు మాత్రమే సిపిఐకి ఇచ్చింది. ఆ సందర్భంలో 2 ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సిపి అడుగుతుంది కనుక ఒక సిపిఐ సీట్ ని ఇచ్చేటువంటి క్రమంలో ప్రధానంగా ఒక 2 నేతలు అయితే సిపిఐ సూచించినట్లుగా తెలుస్తుంది. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నెల్లికంటి సత్యం, యాదవ సామాజిక వర్గం, అలాగే ఆడ వెంకరెడ్డి, ఈ 2 నేతల్లో ఒకరికి ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి సిపిఐ ప్రతిపాదించింది. దీంతో పాటు మిగతా 3 స్థానాలకు సంబంధించి ఒక ఎస్సీ సందర్భంగా వారికి కూడా ఇవ్వాలన్నటువంటి అంచనా ఉంది. దీంట్లో ఎస్సీ నుంచి అద్దెంకి దయాకర్, అలాగే దొమ్మాటి సాంబయ్యకి సంబంధించి సంపత్ కుమార్ ఎమ్మెల్యేగా పోటీ చేసి మాజీ ఎమ్మెల్యేగా వచ్చిన సంపత్ కుమార్, ఈ 3 పేర్లు వినిపిస్తారు. అలాగే ఎస్టీ సామాజిక వర్గం నుంచి నల్గొండ నుంచి
అయితే శంకర్ నాయక్ కావచ్చు, అలాగే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి జైబాయి కావచ్చు, ప్రధానంగా బెల్లయ్య నాయక్, ఈ ముగ్గురు పేర్లు కూడా ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నాయి. అలాగే జనరల్ స్థానం నుంచి మనం చూసినట్లయితే వేం నరేందర్ రెడ్డి, కుసుమ కుమారు, ఇతర నేతలకు జీవన్ రెడ్డి, ఈ ముగ్గురు కీలక నేతలు కూడా అడుగుతున్నారు. సో మొత్తంగా చూసినట్లయితే ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి 4 సీట్లకు సంబంధించి సాయంత్రం పూర్తిస్థాయి క్లారిటీ వస్తుంది. రాత్రి కల్లా ఏఐసీసీ ప్రకటిస్తుంది. రేపు నామినేషన్లకు సంబంధించి చివరి చేతి ఉండడంతో ఒకంత ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. చివరి నిమిషంలో సీఎం రేవంత్ రెడ్డి టూరు క్యాన్సిల్ అయింది. దీనికి సంబంధించి పూర్తిస్థాయి క్లారిటీ వచ్చిన తర్వాత ఆయన టూరు రద్దయినట్టుగా తెలుస్తుంది. ఇవాళ మధ్యాహ్నం అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఇలా కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన గతంలో కూడా అనడం జరిగింది, ఎమ్మెల్సీ సీట్ల కోసం నేను పదే అధిష్టానాన్ని అడిగే ప్రసక్తి లేదు, నేను వేరే పని కోసం వెళ్తున్నాను అని చెప్పడం జరిగింది. మరి ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఎందుకు ఉన్నారు? ఆయన రేసులో ఉన్నట్టు అనుకోవచ్చా ఇప్పుడు ప్రస్తుతం? కాంగ్రెస్ పార్టీ ఒక నిబంధన అయితే పెట్టింది. ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి ఎమ్మెల్సీ అవకాశం లేదు అని చెప్పి, అయితే లేదు అన్నటువంటి సందర్భంలో అడిగేటువంటి సందర్భం కూడా ఆ నేతలకు లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ నేతలకు ఇస్తే పార్టీ గ్రౌండ్ స్థాయిలో పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుందన్నటువంటి కోణం వస్తే కనుక జగ్గారెడ్డి కూడా అవకాశం ఉంది. కానీ జగ్గారెడ్డి స్పష్టం చేశారు ఆయన అడగట్లేదని. కానీ ఆయన మాత్రం కుసుమ కుమార్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఆ నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్లారని ఒక అంచనా కనిపిస్తుంది. సో ఒకవేళ ఆయన తరఫున కుసుమ కుమార్ కి ఇస్తే ఓకే, లేదంటే ఏఐసీసీ తనకే ఇస్తే మాత్రం కాదనేటువంటి పరిస్థితి అయితే ఆయన దగ్గర కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇదే కోటలో జీవన్ రెడ్డి, సంపత్ కుమార్, అజారుద్దీన్ ఇలా కీలకమైనటువంటి నేతలు కూడా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారు. సో జనరల్ స్థానంలోనే తీవ్రమైనటువంటి పోటీ ఉంది. సామాజిక వర్గాల వారీగా పార్టీల పరంగా ప్రధానంగా సిపిఐకి ఒక సీట్ ఇవ్వాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి 3 ఎమ్మెల్సీ స్థానాలు మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ మూడింట్లో ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, లేదంటే ఓసీ, లేదంటే మైనార్టీకి సంబంధించి ఈ 4 సంబంధించినటువంటి కులాలకు సంబంధించి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాలంటే డిమాండ్ వినిపిస్తుంది కనుక సో ఖచ్చితమైనటువంటి క్లారిటీ అయితే రాదు. కానీ సీఎం రేవంత్ రెడ్డికి ప్రాథమిక సమాచారం ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీ టూరు రద్దయింది. ఇవాళ సాయంత్రానికి అయితే ఏఐసీసీ స్పష్టమైనటువంటి ప్రకటన 4 ఎమ్మెల్సీ స్థానాలకు వస్తుంది. సో ఆ 4 కూడా రేపు నామినేషన్ వేసేందుకు నేతలైతే సిద్ధం ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలా అంటే మరి ఈ రోజు సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? మరోవైపు సిపిఐ కూడా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి దానికి సంబంధించిన సమాచారం ఏంటి? మనం చూస్తున్నాం, అయితే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో స్పష్టంగా సిపిఐకి హామీ ఇచ్చింది. అప్పుడు ఉన్నటువంటి సర్దుబాటు కారణంగా కేవలం ఒకే ఒక్క సీట్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా అప్పుడున్నటువంటి గుణమనేని సాంబశివరావుకు కొత్తగూడెం పెట్టింది. అక్కడ ఆయన విజయం సాధించారు. ఆ సమయంలోనే 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని ప్రకటించారు. సో ఆ 2 స్థానాలు అడిగినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సర్దుబాట్ల కారణంగా ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక హామీ ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో జనరల్ కేటగిరీగా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో జనరల్ గా ఇస్తే చాడ వెంకరెడ్డికి ఇవ్వాల్సి వస్తుంది, లేదంటే బీసీ సామాజిక వర్గం నుంచి సిపిఐ పార్టీలో నెల్లికంటి సత్యం మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీనియర్ నేత ఉన్నారు. ఆయన యాదవ సామాజిక వర్గం. సో ఆయనకి ఇస్తే కనుక ఖచ్చితంగా ఈక్వేషన్స్ కలిసి వస్తాయన్నటువంటి సిపిఐ భవనం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కూడా ప్లాన్ చేసింది. సో అది కాకుండా గవర్నర్ కోటలో ఒక ఎమ్మెల్సీ స్థానం ఆమె ఇచ్చింది. సో 2 ఫిలప్ అయితే కనుక కాంగ్రెస్ పార్టీలోనే మిగతా 3 ఎమ్మెల్సీ స్థానాలకు మాత్రం చాలా తీవ్రమైనటువంటి పోటీని మనం చూస్తున్నాం. దాదాపు కులాల వారీగా చూసినట్లయితే 20 మంది నేతలు తీవ్ర స్థాయిలో, విజయశాంతి కూడా ఆల్రెడీ అధిష్టానాన్ని కలిసి తనకు అవకాశం ఇవ్వాలని చెప్పింది. సో ఇలా సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉద్దండులు కూడా ఈసారి ఎమ్మెల్సీ స్థానానికి తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదే స్థాయిలో ఏఐసీసీ నేతలతో పాటు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని ఇతర నేతలను కూడా కలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ ఈక్వేషన్స్ నేపథ్యంలో ఇవాళ సాయంత్రానికి 4 అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్ట్ వస్తుంది. వారే రేపు నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉండేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ అశోక్.